వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారందరి మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధించడం జరుగుతూ ఉంది. అధికారులకి ఒక్కటే నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఏ అధికారులు, పోలీసు అధికారులు ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారు అన్నటువంటిది ఒక లిస్టు తయారు చేసుకున్నాం. ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. తప్పకుండా ఎవరైతే ఏ పోలీస్ అధికారులైతే ఈ యొక్క అక్రమ చర్యలకు, చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా అవి క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదు అన్నటువంటి విషయం. దానికి వ్యతిరేకంగా ఈరోజు అక్రమ కేసులు అనంటే అది తీసేసి ఆ యొక్క సెక్షన్ ఇన్వోక్ చేయకుండా ఏ యొక్క అటెంప్ట్ మర్డర్ కేసో లేకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసో ఇంకొక సెక్షన్లోనో ఏదో ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనో అక్రమంగా కేసులు బనాయించడం జరుగుతూ ఉంది. అధికారులు ఒక్కటి చెప్తా ఉన్నా, మీరు జాగ్రత్త పడండి, మీరు అన్యాయంగా కేసులు పెట్టొద్దు, వేధించవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించొద్దు, అధికారం శాశ్వతం కాదు. ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావుకి, డీజీపీ ఠాకూర్కి వార్నింగ్ ఇస్తా ఉన్నాను. వార్నింగ్ మళ్ళీ తిరిగి చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరూ చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. మీ యొక్క అధికారం మీది శాశ్వతం కాదు. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు ఏదో సూపర్ పవర్ అని భావించవద్దు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.